హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. వైఎస్ జగన్కు మరో షాక్ ఇచ్చిన షర్మిల. పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కుమార్తె పీసీసీ చీఫ్ షర్మిల జగన్కు అయితే బిగ్ షాక్ ఇచ్చారు. ఇడుపులపై వైఎస్ఆర్ సమాధి వద్ద ఏకకాలంలో నివాళులర్పించాలని ప్లాన్ చేశారు. అయితే షర్మిల ఆ ప్రతిపాదనకు నో చెప్పినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా జగన్ మరియు షర్మిల మధ్య విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయ్యాయి. ఒకవైపు వైసీపీ, మరోవైపు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ సైతం ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని అయితే చవిచూశాయి. దీంతో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సద్దుమణుగుతాయని అంతా ఆశించారు. విజయమ్మ ద్వారా షర్మిలతో కాంప్రమైజ్ అయ్యేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అన్నా చెల్లెలు కలుస్తారనే చర్చ నడిచింది. అయితే జగన్, షర్మిల వేర్వేరుగా నివాళులర్పించారు. ఇద్దరి వెంట విజయమ్మ ఉన్నారు. తొలుత జగన్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు ముందుగా విజయమ్మ చేరుకున్నారండి. ఆ తర్వాత జగన్ చేరుకుని నివాళులర్పించారు. జగన్తో పాటు వైఎస్ భారతి గారు, అలాగే ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం జగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జగన్ వెళ్ళాక తన తండ్రి కోసం నివాళులర్పించి జగన్ వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ షర్మిల అక్కడకు చేరుకున్నారు. తల్లి విజయంతో కలిసి ఆవిడ నివాళులర్పించారు. షర్మిలతో పాటు బ్రదర్ అనిల్ కుమార్, కుమారుడు, కోడలు ఉన్నారండి. సో తండ్రికి నివాళులర్పించిన తర్వాత షర్మిల విజయవాడకు అయితే బయలుదేరారు. సో విజయవాడలో భారీ కార్యక్రమం ఉండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ అధినేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సో మరోవైపు వైసీపీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి. షర్మిల పీసీసీ చీఫ్గా ఉండడంతో కాంగ్రెస్ భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా అయితే నిర్వహిస్తోంది. ఓవైపు వైసీపీ ఏపీలో బలహీన పడుతూ ఉండడంతో ఆ పార్టీ క్యాడర్ను ఆవిష్కరించే పనిలో కాంగ్రెస్ పడినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా వైఎస్ఆర్ సానుభూతిపరులు, అలాగే అభిమానులు తిరిగి కాంగ్రెస్లోకి వస్తే భవిష్యత్తులో ఏపీలో పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది ఫ్రెండ్స్.